సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయి కృష్ణదేవరాయలు గారు ఏం జరిగింది గురజాల నియోజకవర్గంలో మొదటి సంవత్సరం మొదటి 3 నెలల్లోనే 5గురు అభవం శుభం ఎలవని డీసీలు పాపం పిడుగురాళ్లలో తాగునీరు తాగి చనిపోయారు. అలాగే దాచేపల్లిలో 2 7గురు కూడా డయేరియా వచ్చి చనిపోయారు. వాళ్ళు చనిపోయింది విషం తాగో పురుగుల మందు తాగో లేదు కల్తీ సారో తాగో కాదు, స్వచ్ఛమైన మంచినీళ్లు తాగి. అటువంటిది ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మేమేమో పిడుగురాళ్ళకి 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కృష్ణానీళ్లు తెస్తే వాళ్ళేమో కలుషిత నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గంలో 7గురిని మర్డర్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గ్రనైట్ స్మగ్లింగ్, వైన్ షాపుల్లో పర్సంటేజ్లు లేదు, మైన్లు దోచుకోవటం. చివరికి ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరికొక సచివాలయం, వీధికొక సచివాలయం పెడితే ఈ రోజు వాళ్ళు వీధికి ఒక పేకాట పెట్టి ఆడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది గురజాల్లో జరుగుతున్న అభివృద్ధి. మేము 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 90% హాస్పిటల్ పూర్తి చేసి 70% కాలేజ్ పూర్తి చేస్తే సంవత్సరం నుంచి అంగుళం కదలలేదు. బ్రిడ్జు ఆర్ఓబి 50 కోట్లతో తీసుకొస్తే అది కదలలేదు. మొన్నే ధర్నా చేస్తాం కోర్టుకు పోతాం అంటే మళ్ళీ శంకుస్థాపన చేశారు. మీరు 10 సార్లు శంకుస్థాపన చేసినా మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది జానపాడు బ్రిడ్జ్, వాళ్ళ రుణం తీర్చుకోవటం. ఇంతెందుకు దాచేపల్లి గురజాల మున్సిపాలిటీలు చేశాం. దాచేపల్లి గురజాలకి 400 కోట్లతో హైవే తీసుకొచ్చాం. బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. పిడుగురాళ్ళ రోడ్డు వెడల్పు చేశాం. 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 1,500 కోట్లతో సంక్షేమం ఇచ్చాం. సుమారు 3,471 కోట్లతో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే ఈ సంవత్సరంలో కనీసం ఒక్కడికైనా అమ్మఒడి కానీ లేదు, వాళ్ళు అంటున్న తల్లికి వందనం పేరు మార్చారంతే, లేదు అన్నదాత, లేదు ఆసరా, లేదు గ్యాసు, లేదు ఫ్రీ బస్సు, లేదు మహిళకి ఇస్తారన్న 1,501 రూపాయలు వచ్చిందా? ఎవరికి డబ్బులు వచ్చినాయి? ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, మండల నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి దోచుకుంటున్నారు. పాపం మిర్చి పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇది ఈ ప్రాంత పరిస్థితి. ఇంకా సూపర్ 6 మాట దేవుడికి వెళ్దాం. మొన్నే పాపం మహానాడులో లోకేష్ గారు అడిగారంట చంద్రబాబు గారిని, నానా సూపర్ 6 ఇవ్వకపోతే ఎట్టా జనం తిడుతున్నారు, కార్యకర్తలు కొడతేటట్టున్నారు, కనీసం సూపర్ 4 ఇద్దాం, 3 అన్నా ఇద్దాం, 1 అన్నా ఇద్దాం అని అంటే అన్నా అంట బాలేనిరా కొడదాం అన్నా అంట. బాలేంది కొట్టేదేంది అంటే అన్నా అంట రే చిన్నప్పుడు పిల్లలు అన్నం తినడానికి జాబిల్లిరా కొండెక్కిరా అంటాం, జాబిల్లి వచ్చిద్దేనరా, ఇది కూడా అంతే. సూపర్ 6 అనేది రాదు, బాలేసేది లేదు, కొట్టేది లేదు. ఆ ఫ్రీ బస్ ఏమో తెలంగాణలోనే ఆగిపోయింది, అది ఇంకా బార్డర్ దాటలేదు అని చెప్పాడంట. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇంత అపఖ్యాతి పొందిన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో గడిచిన 40 ఏళ్లలో ఎవ్వరు చూడలేదు, వినలేదు, కనలేదు. ఇంత అపఖ్యాతి. అందుకే జనం మీరు చూస్తున్నారు కదా, తండాలుగా వస్తున్నారు. 4వ సంవత్సరంలో రావాల్సింది మొదటి సంవత్సరంలోనే కంకణం కట్టుకొని ఈ పోలీస్ దుర్మార్గాల్ని, ఈ కార్యకర్తలు పెడుతున్న కేసుల్ని పటాపంచలు చేసుకొని వస్తున్నారు. వాళ్ళు సాధించింది ఏంది? 2 లక్షలు, సుమారు 2-3 లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు పీకేశారు. 9,000 రేషన్ బండ్లు తీసేశారు. ఆప్కోస్లో 20,000 మందికి తీసేశారు. ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చారా? ఒక్కడికన్నా అన్నం పెట్టారా? కడుపు కొట్టడం గొప్ప కాదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా కడుపు నింపండి. పైగా 1,50,000 కోట్ల అప్పులు, సుమారు 1,50,000 కోట్ల అప్పులు మొదటి సంవత్సరం. ఎక్కడికి పోయిందో అంటే కాకెత్తుకు పోయిందంట. ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఒకడికి సంక్షేమం రాలా, ఒక రోడ్డు అయిలా, ఒక బిల్డింగ్ అట్లా. 1,54,000 కోట్లు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన వాళ్ళ జోబుల్లోకి పోయినాయి, చంద్రబాబు నాయుడు గారి ఫారెన్ అకౌంట్ లోకి పోయినాయి. తప్పకుండా ప్రజలు వచ్చే 3 ఏళ్లలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడానికి ఇప్పుడే సమాయత్తమయ్యారంటే ఇంత